వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లి మెయిన్ రోడ్కి అతి దగ్గరలోనే మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ 3 BHK ఫ్లాట్స్ అన్నది తీసుకురావడం జరిగిందండి. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 400 మీటర్స్ ఉంటుంది. అలాగే దుల్లపల్లి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే 200 మీటర్స్ ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే అండి మనకి శ్రీ కన్వెన్షన్ ఉంటుంది కదా, శ్రీ కన్వెన్షన్ బ్యాక్ సైడ్లో మనకి ఈ ప్రాజెక్ట్ అన్నది కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి సంతోష్ సార్ నంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే వీడియో చివరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని సంతోష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? సార్ సార్ ఇప్పుడు ముందు ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్, మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందనేది. సార్ మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కొంపల్లి నేషనల్ హైవేకి జస్ట్ 400 మీటర్స్ లో ఉన్నాము. అలాగే కనుక చూసుకుంటే దులపల్లి మెయిన్ రోడ్ కి వచ్చేసి 100 మీటర్స్ లో ఉన్నామండి. అంటే రెండు కనెక్టివిటీస్ కూడా మిడిల్ లో ఉన్నాయి. అవును సార్, రెండు కనెక్టివిటీస్ వచ్చేసి నియర్ బై లొకేషన్ లో మన ప్రాజెక్ట్ మిడిల్ లో ఉంది. ఓకే, యాక్చువల్గా మనకి ప్రాజెక్ట్ వచ్చి శ్రీ కన్వెన్షన్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఎగ్జాక్ట్ సార్, శ్రీ కన్వెన్షన్ ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ వస్తుంది మనకి. అలాగే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నా కూడా సంతోష్ సార్ నెంబర్ కి కాల్ చేసినట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నాను అండి. సార్ కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి సార్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సార్, ఇది ఓవరాల్గా మనకి ఎన్ని ఎకర్స్లో బిల్డ్ చేస్తారు సార్? ఇది వచ్చేసి టోటల్ 2 acres లో చేసామని 2 acres లో 2 blocks చేసాము. A and B. మనకి ఏ బ్లాక్ లో వచ్చేసి 108 యూనిట్స్. అంటే ఇది ఏ బ్లాక్ సార్? ఇది ఏ బ్లాక్. మనం ప్రాజెక్ట్ ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి ఏ బ్లాక్ దగ్గర ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బి బ్లాక్. మనం ఏ బ్లాక్ లో వచ్చేసి 108 యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేసాము. బి బ్లాక్ లో వచ్చేసి 30 యూనిట్స్. ఓకే, దీంట్లో ఏ బ్లాక్ 3 BHK చాలా 3 BHK ఫ్లాట్స్ అండి. ఓకే, ఏ బ్లాక్ లో కనుక చూసుకుంటే మనకు ఫ్లోర్ కి 18 ఫ్లాట్స్ ఉన్నాయి. బి బ్లాక్ లో కనుక చూసుకుంటే ఫ్లోర్ కి 6 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఓకే సార్, ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కదా, ఒకసారి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చినాయి? దీంట్లో మనం ఎమ్యూనిటీస్ వచ్చేసి అండి చాలా లగ్జరీస్ గా ఇచ్చాము. మనం ఒక 300 కెపాసిటీ వచ్చేసి మనకు బ్యాంకెట్ హాల్ ఇచ్చాము. ఓకే, మనకు బఫెట్స్ వచ్చేసి 300 కెపాసిటీ ఇచ్చాము. అంటే డైనింగ్ కూడా సపరేట్ ఇచ్చి సపరేట్ బ్యాంకెట్ హాల్స్ టైప్ ఇచ్చామండి. ఇంక్లూడింగ్ గా కూడా సపరేట్ ఇచ్చాము. దీనికి సపరేట్ గా ఉంటుందని. రిమైనింగ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇచ్చామండి. 8 feet స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము మనం. ఒకటి ఓపెన్ స్పా ఇచ్చాము, సెలూన్ ఇచ్చాము, జిమ్ ఇచ్చాము, ఇంకా కేఫ్టేరియా కూడా ఎక్స్ట్రా ఇచ్చాము మనము. ప్రాజెక్ట్ సరౌండింగ్ వచ్చేసి మనకి 20 feet విడ్త్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయండి మనకి. సార్, మనకి లీగాలిటీ గురించి కూడా చెప్పండి సార్, అంటే మనకి పర్మిషన్స్ గురించి కూడా చెప్పండి. మనకి ఇది వచ్చేసి హెచ్ఎండిఆర్ విత్ రేరా అండి. హెచ్ఎండి అండ్ రేరా మనకి. ఓకే, యాజ్ పర్ మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ కానీ అలాగే సెట్ బ్యాక్స్ కానీ ఇదంతా కూడా 100% అండి. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి ఒకసారి ఎమ్యూనిటీస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ లో బ్యాంకెట్ హాల్ కూడా చూసుకునే ముందు మీకు ఒకసారి రఫ్ గా చూపిస్తానండి. ప్రస్తుతానికి అయితే ఒక ఫంక్షన్ నడుస్తుంది కాబట్టి మీకు బయట నుంచే చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసండి మనకి 300 కెపాసిటీలో మనకి బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. దీనికి మనకి డైనింగ్ ఏరియా కూడా సెపరేట్ వచ్చిందండి. ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మంచిగా స్పేషియస్ గా రావడం జరిగింది. కంఫర్టబుల్ గానే అయితే మనకి చిన్న చిన్న పార్టీస్ ఇవన్నీ కూడా చేసుకునేందుకు వీలుగా ఉంది. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్స్ అనేది కూడా ఇచ్చారండి సెపరేట్ గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఎమ్యూనిటీస్లో బ్యాంక్వెట్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి జిమ్ కూడా చూసుకున్నాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి జిమ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. ఎక్విప్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకా ఫిట్టింగ్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కాబట్టి అండి మనకి ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అంటే మనకి ఎమ్యూనిటీస్లో చూసుకున్నట్టయితే అదే జిమ్కి వచ్చేసి జిమ్లో కూడా మనకి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఈజీగా సరిపోతాయండి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. అలాగే ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకుందాం అండి. స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకోవచ్చండి. మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా స్విమ్మింగ్ పూల్ అయితే డిజైన్ చేశారండి. దీనికి సపరేట్గా వాష్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండోర్ గేమ్స్ ప్లేస్ అన్నది కూడా కేటాయించిందండి. అలాగే పక్కకు చూసుకున్నట్టయితే కెఫ్టేరియా కూడా వస్తుంది. ఇందులో మనకి స్పా అండ్ సెలూన్ కూడా ఉందండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఈ గెస్టులు ఎవరు వచ్చినా కూడా బయట నుంచి 3 సపరేట్ గెస్ట్ రూమ్స్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాంటి ఏదైతే మనం ఎమ్యూనిటీస్ చూసామో మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు ఈ ఎమ్యూనిటీస్ అన్ని కూడా మీకు సార్ వాళ్ళు వచ్చేసి దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 BHK మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 BHK ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఇప్పుడు మనకి ఒకసారి కారిడార్ స్పేస్ ఎంత వచ్చిందో కూడా సార్ అడిగి తెలుసుకున్నాం. సార్, మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? సార్, మన కారిడార్ స్పేస్ కనుక చూసుకుంటే 6 feet ఇచ్చాం సార్. 6 feet గ్రానైట్ తో మన మార్బుల్ తో ఇచ్చామండి. ఓకే, మనకి చూసుకుంటే కనుక మనము ఫ్లోర్ కి టోటల్ 4 లిఫ్ట్స్ వస్తాయండి. ఓకే, 4 లిఫ్ట్స్. స్టేర్ కేసులు ఎన్ని వచ్చినాయి సార్? స్టేర్ కేసులు 2 వస్తాయండి. 2 స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి విడ్త్ కూడా బాగా రావడం జరిగింది. ఆల్మోస్ట్ గా చూసుకున్నట్టయితే మనకి 10 feet ఉంటుందండి. సార్, మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? డక్ ఏరియా వచ్చేసి మనం 6 feet ఇచ్చాం సార్. అది కూడా సేమ్ ఈక్వల్ టు కారిడార్ లాగా ఇచ్చాం. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకున్నాం అండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. చాలా మంది కూడా ఆల్రెడీ పర్చేజ్ చేసుకొని ఇందులో నివసించడం అనేది కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనకి 3 BHK లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సింహోద్వారం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఈ మోడల్ ఫ్లాట్ వచ్చేసి 2232 SFTలను అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి సింహోద్వారం అయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో అయితే అండి. మీకు చూపించేది ఇది మనకి మోడల్ ఫ్లాట్ కదండి. మనకి ఇంటీరియర్ వర్క్ ఇదంతా కూడా ఏమి ఉండదండి. మనకి ప్లేన్గానే అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందాము. ఇంటీరియర్ వర్క్ కానీ ఇదంతా కూడా మీరు పర్సనల్గా చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే అండి ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ కూడా చూసుకున్నాం కదా. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు విండో, ఇక్కడ టీవీ యూనిట్, అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు. మీ యొక్క చాయిస్ని బట్టి మనము ఇంటీరియర్ ఇదంతా కూడా మనం చేయించుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హాల్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము. ఇక్కడ హాల్కును మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి సపరేట్గా పార్టీషన్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి కిచెన్ చూసుకుందాం అండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులోనైతే కంఫర్టబుల్గా 4 to 5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ పాయింట్, అలాగే మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి పూజా గది అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. పూజా గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి చాలా స్పేస్ ఉంది, చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసండి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు ఒకసారి చూపించడం జరుగుతుందండి. చూసుకోవచ్చు మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా దక్షిణ ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి. ఇది కూడా మనకి దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే యూటిలిటీ ఏరియా కూడా మనకి చూసుకున్నట్టయితే మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. మనకి డ్రై అండ్ వెట్ యూనిట్స్ కూడా పెట్టుకునే వీలు ఉంది, అంటే వాషింగ్ మిషన్స్ ఇదంతా కూడా. అలాగే ఒకసారి వాక్ త్రూ ఏరియా కూడా చూసుకుందాము. మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి ప్లాంటేషన్ అన్నది కూడా చేశారండి. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా ఉంది. అలాగే మనకి సోలార్ ఫెన్సింగ్తో పాటు మనకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూడా కిచెన్ కూడా చూసుకుందాం అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇందులో మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లివింగ్ ఏరియా అండి. ఈ లివింగ్ ఏరియాలోనైతే మనకి కంఫర్టబుల్గానైతే ఒక 4 to 6 సీటర్ సోఫా సెట్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఈ డైనింగ్ ఏరియా కూడా మనకు కావాలనుకున్నట్టయితే సపరేట్గా పార్టీషన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలాగే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరుగుతుంది. మనకి బాల్కనీకి వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు అండి. మనకి PVC డోర్స్ అంటే స్లైడింగ్ డోర్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మనకి వెడల్పు చూసుకున్నట్టయితే 6 feet ఉంటుంది. అలాగే మన పొడుగు చూసుకున్నట్టయితే 2 feet వరకు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే WPVC షీట్స్ అండి వుడెన్ టెక్స్చర్లో ఇవ్వడం జరిగింది. రీలింగ్ వచ్చే స్టీల్ రీలింగ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ చూసుకోవచ్చు అండి. సరౌండింగ్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్కి అతి సమీపంలోనే ఉంటుందండి. మనకి ఇటు దులపల్లికి కానీ అలాగే మనకి కోంపల్లి మెయిన్ రోడ్ కానీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. కింద మొత్తం కూడా మనకి డబల్ వెటిఫైడ్ టైల్స్. అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చేసినా కూడా మనకి చాలా హైట్ అనేది కూడా ఉంది. అలాగే ఇటు వార్డ్రోబ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే పడమర రీతిలో అలాగే మనకి దక్షిణ రీతిలో కూడా విండో అనేది కూడా రావడం జరిగిందండి. క్రాస్ విండోస్ కూడా వచ్చినాయి కాబట్టి అండి మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, చూసుకోవచ్చు అండి. వచ్చేసి మోడల్ ఫ్లాట్ కదండి. మనకి బెడ్ వేసుకున్నా కూడా ఈ వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. బెడ్ పక్కకి ఇటువైపు కానీ అటువైపు కానీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. వాష్రూమ్ కూడా మనకి చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు అండి. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు మన టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి బెడ్ వేసుకున్న కూడా చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా మన యొక్క చాయిస్ తోటి డిజైన్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. మనకి డక్ ఏరియా కానీ ఇదంతా కూడా మంచిగా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మనకి డోర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే విండోస్కి వచ్చేసి స్లైడింగ్ డోర్స్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు గ్లాస్ విండోస్ అనేది కూడా రావడం జరిగింది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి 100% వాస్తు ప్రకారంగా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాము. చూసుకోవచ్చు అండి. వాష్రూమ్స్ ఇదంతా కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో అండి. ఏదైతే ఇప్పుడు మనం ఏరియా చూస్తున్నామో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఒకసారి అది కూడా చూసుకుందాము.
చూసుకోవచ్చు అండి. కామన్ వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి బెడ్ వేసినా కూడా మనకి వాకింగ్ ఏరియా కూడా చాలా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అయితే అండి మళ్ళీ కూడా చెప్తున్నానండి, మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే కూడా ఇది మనకి మోడల్ ఫ్లాట్ కాబట్టి చేసేస్తారండి. మీ యొక్క చాయిస్ తోటే ఇంటీరియర్ వర్క్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో ఇక్కడ మనకి గెస్ట్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్టడీ టేబుల్ ఇదంతా కూడా కేటాయించారండి. మీ యొక్క ఆప్షన్ని బట్టి ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగానే లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లా కూడా మీ యొక్క ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా సంతోష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియాలో ఉన్నామండి. ఇది కూడా మనకి 3 BHK. మనకి ఫేజింగ్స్ని బట్టి మనకి బాల్కనీస్ అయితే మారినాయి అండి. ఇందులో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా విడుతుంది. మనకి 26/6 ఉంటుందండి. దీని డైమెన్షన్ వచ్చేసి బాల్కనీ వచ్చేసి దీంట్లో సపరేట్గా మనం గార్డెనింగ్ అన్నది కూడా ఈజీగా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఇక్కడ నుంచి చెప్పాలంటే అండి మనకి రోడ్ కూడా కనబడుతుంది చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి రన్నింగ్ రోడ్ అండి. సార్ ఎంత డిస్టెన్స్ అన్నది ఇది మనకి? జస్ట్ 400 మీటర్స్ అండి. 400 మీటర్స్ అంటే మనకు కొత్త కడుతున్న ఫ్లైఓవర్కి వెళ్ళిపోతుంది. కొత్తది అది. అలాగే ఇక్కడ మనకి రత్నదీప్ కూడా ఉంది కదా సార్. అంటే మనకి షాపింగ్ కానీ ఇదంతా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం 3 BHK ఫ్లాట్స్ కూడా చూసుకున్నాం కదండి. ఆ ప్రాపర్టీ యొక్క మిగతా వివరాలన్నీ కూడా సార్ అడిగి తెలుసుకున్నాం అండి. సార్ ఇందులో మనకి అన్ని కూడా 3 BHK అన్నారు కదా, ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉన్నాయి సార్? సార్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1900 నుండి స్టార్టింగ్ ఎండింగ్ 2300 వరకు ఉన్నాయండి. ఓకే, అంటే కస్టమర్ బడ్జెట్ని బట్టి ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవును, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏవైతే సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ డిపెండ్ అవుతుందండి ప్రైజెస్ కూడా. ఇందులో మనకి ఏ ఫేజింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్? నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. అంటే మనకి 3 ఫేజింగ్స్ అవైలబుల్. 3 ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్. సార్ మనకి బేసిక్ యూడిఎస్ ఎంత నుంచి అప్ టు ఎంత వరకు ఉంది? మనకి స్టార్టింగ్ చూసుకుంటే 1900 నుండి స్టార్టింగ్ కాబట్టి మనకు 55 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇచ్చాం 1900 ఫ్లాట్స్కి. రిమైనింగ్ 2000 నుండి 2300 వరకు ఉన్నాయి కాబట్టి మనకు 55 నుండి 75,000 వరకు యూడిఎస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్. అంటే మంచి యూడిఎస్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎంత అన్నారు సార్? టోటల్ 2 acres 138 యూనిట్స్ అండి. 138 యూనిట్స్. సార్ ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? మనం ఇక్కడ ల్యాండ్ వాల్యూ కనుక చూసుకుంటే అండి 1 lakh per స్క్వేర్ యార్డ్ ఉందండి. గజం ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉందండి. ఎందుకంటే సార్ మనకి రోడ్ కి దగ్గర ఉంది. ఈ 2 రోడ్ కూడా కొంపల్లి రోడ్ కు మనకి కొంపల్లి మెయిన్ రోడ్. అవునండి, అవును. సార్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ SFTకి? పర్ SFT వచ్చేసి మనం 6,000 పర్ SFT చెప్తున్నామండి. ₹6,000. 6,000 ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ అండి. ఓకే సార్, మనకి లోన్ ఫెసిలిటీస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. మనం కావాలనుకుంటే మీరు ప్రొవైడ్ చేస్తారా కస్టమర్స్? ఎగ్జాక్ట్గా అండి. లోన్ ప్రాసెస్ కూడా మనం చేపిస్తాము. మనం ఆల్రెడీ 10-12 బ్యాంక్స్ తోని మనం కనెక్ట్ అయ్యి ఉన్నామండి. ఓకే, అంటే లోన్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది? లోన్ మనకి 80% వస్తుందండి. 80% వస్తుంది. డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్, కస్టమర్ సివిల్ బట్టి డిపెండ్ అవుతుందండి మనకి. ఓకే సార్, ఇది మనకి రెడీ టు ఆక్యుపై ఉన్నాయి కదా, రెడీ టు ఆక్యుపై. ఓసీ వచ్చిందా సార్? ఓసీ వచ్చిందండి. నో GST అండి. ఓకే, GST కూడా ఉండదు. ఓసీ వచ్చేసింది, ఆక్యుపేషన్ కూడా వచ్చేసింది కాబట్టి అది కూడా ఒక బెనిఫిట్. అంటే ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లక్షలు మిగులుతుంది. ఈజీగా 4 lakhs వరకు మీకు సేఫ్ లో ఉంటారు కస్టమర్, ఏ కస్టమర్ అయినా కూడా ఈ ప్రాజెక్ట్ కి. ఓకే సార్, ఇక్కడ మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి సార్. మనం ఈచ్ ఫ్లాట్ కి వచ్చేసి 2 కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఓకే, 2 కార్ పార్కింగ్ ఇస్తున్నాం. మనకి సెక్యూరిటీ పరంగా ఏం ప్రికాషన్? మనకి సెక్యూరిటీ అయితే 24/7 ఉంటుందండి. ఓకే, మనకి మెయింటెనెన్స్ కూడా మనకి 24/7 ఉంటుంది. మనకు ఆల్ 365 డేస్ అనేది మనకి క్లీనింగ్ అన్ని ఉంటాయండి. ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది. పవర్ బ్యాకప్ ఉంది, CC కెమెరాలు ఉన్నాయి. మనకు వాటర్ సేఫ్టీ కూడా ఉంది, సెక్యూరిటీ. ఈచ్ ఫ్లోర్ కి మనకు సెక్యూరిటీ ఆర్ఎన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫైర్ సేఫ్టీ ఇదంతా కూడా, ఫైర్ సేఫ్టీ కూడా ఇంక్లూడింగ్ అండి. ఈచ్ ఫ్లోర్ కి. ఓకే, CC కెమెరాస్ అన్నారు కదా సార్, అంటే మనకి ఫ్లోర్ వైజ్ గా ఉందా లేకుంటే? ఫ్లోర్ వైజ్ ఉన్నాయండి. మీకు ఫ్లోర్ కి 5 ఉంటాయండి. అంటే ఫ్లోర్ వైజ్ గా కూడా ఫ్లోర్ CC కెమెరాలు 5 ఉంటాయి. సార్ ఈ ప్రాజెక్ట్ కి ఇంకా సరౌండింగ్ లో మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయినా సరౌండింగ్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంది కాబట్టి మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి సినీ ప్లానెట్ ఉందండి. మనకి TNR మాల్ ఉంది, మనకి రాయ్ చాందిని మాల్స్ అవుతున్నాయి. మనకి ఇంకోటి చూసుకుంటే మెయిన్ ఏంటంటే కిడ్స్ కావాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకు యూనిసెంట్ ఉంది, రావుస్ ఉంది, జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్. రావుస్ ఉంది, మనకు DRS ఉంది, టాప్ 10 కాలేజెస్ కూడా జస్ట్ మనకు 1.5 కిలోమీటర్స్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ లో మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడారు? మనం కన్స్ట్రక్షన్ వాడింది వచ్చేసి రెడ్ బ్రిక్ అండి. ఓకే, రెడ్ బ్రిక్ అండ్ మనకు రివర్ శాండ్ వాడాము. రివర్ శాండ్. శానిటరీ ఏం యూజ్ చేశారు సార్? అమెరికన్ స్టాండర్డ్ ఇచ్చాము. అమెరికన్ స్టాండర్డ్. వైరింగ్ సార్? లెగ్ గ్రాండ్ ఇచ్చాము. లెగ్ గ్రాండ్ వచ్చి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీస్. ప్రీమియం టాప్ కన్స్ట్రక్షన్ ప్రీమియం గా ఉంది. మనకి ఇచ్చిన కూడా మెటీరియల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి స్టాండర్డ్ లో ఇచ్చామండి మనం.
సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలను మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఏవైతే మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అలాగే మనకి డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా సార్ వచ్చేసి మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి మీ ఫ్యామిలీతోటనైతే రండి. సుచిత్ర కానీ కోంపల్లి కానీ అలాగే ఈ సరౌండింగ్స్లో కనుక ఫ్లాట్స్ చూసేవారు ఒకసారి ఈ ఫ్లాట్స్ని కూడా ఒకసారి పర్సనల్గా విజిట్ చేసి చూడండి. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అప్ టు 80 to 90% వరకు కూడా మనకి ప్రాపర్టీ అనేది కూడా మనకి లోన్ అనేది కూడా సపోర్ట్ చేస్తుందండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.